మోదీ సర్కార్ వర్సెస్ కార్మిక లోకం. నిర్మల్ కలెక్టరేట్ వద్ద సెగలు పుట్టించిన ఐఎఫ్టియు ధర్నా. ఏప్రిల్ 1న కార్మికుల మరణాన శాసనం. 4 లేబర్ కోడ్లపై భగ్గుమన్న కార్మిక సంఘాలు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిందే. ఐఎఫ్టియు నేతల అల్టిమేటం. కార్పొరేటర్లకు ఊడిగమ, సామాన్యుడికి ఉరితాడులా. 10 గంటల పెంపుపై పతాక స్థాయికి చేరిన పోరు. నమస్కారం, న్యూస్9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. దేశవ్యాప్తంగా కార్మిక లోకం రగిలిపోతుంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించి వారి పొట్ట కొట్టేందుకు కుట్ర చేస్తుందా అంటే అవునని సమాధానం వినిపిస్తుంది. నిర్మల్ జిల్లా వేదికగా అవును, 2026 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని భావిస్తున్న 4 లేబర్ కోడ్లు ఇప్పుడు దేశంలో పెను సంచలనానికి దారితీస్తున్నాయి. ఈ చట్టాలు కార్మికుల సంక్షేమం కోసమా లేక కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దారాదత్తం చేయడానికా అనే ప్రశ్నలతో నిర్మల్ జిల్లా కేంద్రం దద్దరిల్లిపోయింది. భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఆశాలకు జీతం వేస్తున్నట్టు బడ్జెట్ ఇంకా కేటాయించాలని సిఐటిగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది. ఇప్పటికే చాలని వేతనతో 9,700తో ఇలా ఆశా వర్గాలు పారదర్శకంగా ఇలా పనిచేస్తున్నారు. ఫిక్స్డ్ వేతనం లేదు. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు కేటాయించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. పిఎస్ఐ సౌకర్యం కల్పించాలి. జాబ్ చార్ట్ కేటాయించాలి. ఇలా టార్గెట్ల పేరుతో ఇలా ఆశా వర్గాలు ఇబ్బంది పెట్టే పరిస్థితి. నిర్మల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సునారికారి రాజేష్ ఎం హరిత ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగి అసలు ఏముంది ఈ లేబర్ కోడ్స్ లో 8 గంటల పని విధానాన్ని అటకెక్కించి కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర జరుగుతోందని నేతలు ఆరోపిస్తున్నారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దేశంలో నరేంద్ర మోడీ ఏదైతే తీసుకొచ్చిండో 4 లేబర్ కోడ్లు కార్మిక రంగాన్ని నాశనం చేసే విధంగా, కార్మికులకు ఉరితాడుగా తీసుకొచ్చే విధంగా ఈరోజు ఏప్రిల్ వచ్చే నెల నుండి అమలు చేయడానికి పూనుకుంటుంది. ఆ తక్షణమే వెనక్కి తీసుకోవాలని కూడా మేము ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సంక్షేమ హాస్టళ్లలో పనిచేస్తున్నటువంటి పోస్ట్ మెట్రిక్ వర్కర్లకు గత 13 నెలల నుండి వేతనాలు రాకపోవడం వల్ల ఇబ్బందికరంగా ఉన్నది. వాళ్ళ కుటుంబ పోషణలు, వాళ్ళ విద్య, ఉన్నత చదువులో కూడా ఇబ్బందికరంగా మారుతుంది. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కూడా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సెక్షన్ 62, 162, 64 వంటి నిబంధనల ద్వారా కార్మికులకు ఉన్న కనీస హక్కు సమ్మె చేసే అధికారాన్ని యూనియన్లు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను కేంద్రం కాలరాస్తుందని మండిపడుతున్నారు. ఇది కేవలం చట్టాల మార్పు కాదు, 50 కోట్ల మంది కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్న మరణ శాసనం అని ఐఎఫ్టియు నేతలు హెచ్చరిస్తున్నారు. పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, కేవలం పెట్టుబడిదారుల ప్రయోజనాలే పరమావధిగా మోదీ సర్కార్ పనిచేస్తుందని వారు విమర్శలు జడివాన కురిపించారు. అంతేకాదు, ఈ పోరాటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లోకి మళ్లింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఐఎఫ్టియు నేతలు ఒక బహిరంగ సవాల్ విసిరారు. కార్మికుల పక్షపాతి అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యతిరేక లేబర్ కోడ్లను తెలంగాణలో అమలు చేయబోమని అసెంబ్లీలో తక్షణమే తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందో ఆ కోడ్లకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు నుండి జరిగే అసెంబ్లీ సమావేశాలు కూడా తీర్మానం చేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే లేబర్ కోడ్లు తీసుకొచ్చి దీనివల్ల కార్మిక రంగాన్ని కూడా కార్మిక వ్యతిరేక విధానాలకు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది. దానికి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో కూడా ఈ నెల 23 నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కూడా మేము ఐఎఫ్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి రేవంత్ సర్కార్ ఈ విషయంలో కేంద్రాన్ని ఎదిరిస్తుందా లేక మౌనం వహిస్తుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 2016లోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా నేటికి అది కాగితాలకే పరిమితం కావడం దారుణం. ఈ కార్యక్రమంలో దుర్గం లింగన్న, రాకేష్, రాధ, వరలక్ష్మి వంటి నాయకులతో పాటు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. మరి కార్మికుల ఆగ్రహానికి కేంద్రం దిగివస్తుందా లేక ఏప్రిల్ 1న కార్మిక లోకానికి చీకటి రోజుగా మారుతుందా? వేచి చూడాలి. రిపోర్టింగ్ స్ట్రైక్ షేక్ ముక్తార్ అలీ, న్యూస్9 టీవీ ప్రతినిధి, ముదోల్ కాన్స్టిట్యున్సీ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ తెలుగు. జై హింద్.